నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇప్పుడు క్యాట్ ఐ లాగా ఇదేంటంటే టైగర్ ఐ స్టోన్ ఉంది. ఎవరో ఇచ్చారనమాట. టైగర్ ఐ స్టోన్ ఉంది పాతది. దాన్ని ఎలా చేసుకోవాలో తెలియక అలాగే ఉంచారు. దానికి కూడా నేను ఏం చెప్పానంటే రింగ్ కొంచెం సాలిడ్‌గా కావాలన్నారు. అందుకని ఏం చేశామంటే త్రిశూలము, డమరుకమ్మ ఇక్కడ సైడ్‌లో డిజైన్ లాగా చేసుకొని ఇటు సైడ్ కూడా త్రిశూలము, డమరుకం అనమాట. బోత్ సైడ్స్ అలా చేసి ఇది ఇచ్చామనమాట. ఇది సైజు కూడా పెద్దగానే ఉంది. 20 సైజ్ ఎంతో ఉంది. పెద్ద సైజ్ అనమాట. జెంట్స్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువే కావాలన్నారు. వెయిట్‌లోనే చేసిచ్చాము. ఉన్న పాత స్టోన్‌కి ఇప్పుడు ఇలా డిఫరెంట్‌గా ఎప్పుడు ఉన్నట్టు మామూలుగా ఇట్లా ప్లెయిన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి ఇలా చేసిచ్చామనమాట. ఏంటంటే కస్టమర్ చాయిస్‌ని బట్టి లైట్ వెయిట్ కావాలా, హెవీ వెయిట్ కావాలనేది కస్టమర్ చాయిస్‌ని బట్టి చేసిస్తాము. ఇది కొంచెం జెంట్స్ రింగ్ కాబట్టి వాళ్ళు కొంచెం సాలిడ్‌గా ఉంటేనే బావుంటది కాబట్టి వాళ్ళు సాలిడ్‌లో అడిగారు. అందుకని సాలిడ్‌గా చేసిచ్చాము. ఇదే కొంచెం లైట్ వెయిట్ కావాలంటే లైట్ వెయిట్‌లో కూడా చేసుకోవచ్చు. మీకు కూడా ఎవరికైనా కావాలి ఇలాంటివంటే డిఫరెంట్‌గా కావాలంటే మీ దగ్గర స్టోన్స్ ఉన్నా పర్లేదు. లేదు అంటే మా దగ్గర కూడా ఉంటాయి స్టోన్స్. జెమ్ స్టోన్స్ అన్ని విత్ సర్టిఫికేట్ ఉంటాయి. మీరు అవి తీసుకొని చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. కొత్తవి ఇప్పుడు ఇది 92లో చేసిందే. విత్ హాల్ మార్క్ ఉంది ఇది రింగ్. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలంటే కాంటాక్ట్ చేయండి. స్టోన్స్ మీ దగ్గర ఉన్నా సరే, మా దగ్గరవైనా సరే మీరు కాంటాక్ట్ చేసి ఏదైనా డిఫరెంట్‌గా మోడల్స్ కావాలంటే చేసిస్తాం. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ప్లెయిన్ చైన్ ఉంది. ఆ చైన్‌కి తన దగ్గర ఇట్లా వాడకుండా ఉన్న లక్ష్మీ లాకెట్ కూడా ఉందనమాట. ఇది లక్ష్మీ లాకెట్ వాడలేదు. సింపుల్‌గా ఉంది. ఆ లాకెట్ కూడా తీసుకొని తనకి మ్యాంగోస్ కావాలన్నారు. ఇటు 9 అటు 9 మ్యాంగోస్ పెట్టేసాం. పెట్టేసి సెంటర్‌లో లక్ష్మీదేవి ఇచ్చాం. ఏంటంటే ఈ ప్లెయిన్ చైన్‌కి వైట్, రెడ్ బావుంటది కాబట్టి వైట్ స్టోను, రెడ్ స్టోన్ మధ్యలో పెట్టేసుకొని మ్యాంగోస్ చేసేసుకొని ఎప్పుడులా కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక లక్ష్మీదేవి పెట్టేసామనమాట. ఉన్న పాతది చాలా డిఫరెంట్‌గా ఉంది. అలాగే ఏంటంటే ప్రతిదానికి బ్యాక్ చైన్ ఇప్పుడు దీనికి బ్యాక్ చైన్ లేదు. ప్రతిదానికి బ్యాక్ చైన్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఫిష్ హుక్ ఇచ్చేసాను ఇప్పుడు. ఈ చైన్ లైట్ వెయిట్‌లో చేయమన్నారు కాబట్టి సన్నగా చేసేసాము. చేసేసి ఫిష్ హుక్ ఇచ్చేసామనమాట. ఫిష్ హుక్ ఇచ్చేసి ఇప్పుడేంటంటే తను ఎంతైనా ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. వేరే వాటికి వాడుకోవచ్చు. కస్టమర్ చాయిస్‌ని బట్టి తను వేరే వాటికి కూడా ఇలా వాడుకోవచ్చు. అందుకే ఏం చేసామంటే మీ దగ్గర ఉన్న చైన్స్ అయినా సరే పర్లేదు. పాత చైన్స్ ఉన్నా కూడా ఏదైనా ఒక నెక్లెస్‌కి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటే తీసుకొస్తే అవి తీసేసి వాటికి ఫిష్ హుక్ ఏసిస్తాము. అలా ఏంటంటే ఆ ఫిష్ హుక్ వల్ల అన్నిటికి నెక్లెసెస్‌కి లైట్ వెయిట్ వాటన్నిటికి మార్చుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఎవరి దగ్గరైనా పర్లేదు. లేదు అంటే కావాలంటే కూడా లైట్ వెయిట్‌లో 4 గ్రామ్స్, 5 గ్రామ్స్ బ్యాక్ చైన్ ఇప్పుడు 10 ఇంచెస్ ఉంది. అలా చేసిస్తామనమాట. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక రూబీ నెక్లెస్ అనమాట. దానికి ఎప్పుడు మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి కదా! పాత మోడలే చాలా చేసుంటాను నేను ఇప్పటికి. దానికి ఇలా లాకెట్ ఉంది. ఈ లాకెట్ తర్వాత ఎలా చేయించుకోవాలో ఆలోచించుకొని చెప్తాను. దీన్ని డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. దాన్ని తీసేసామనమాట. ఇప్పుడు సెంటర్‌లో తీసేసి ఇక్కడ కూడా పెద్ద బొట్టు మాల ఒకటి కొంచెం పెద్దగా ఇచ్చేసి చిన్నవి ఇటు 5, ఇటు 5 ఇచ్చేసామనమాట. ఇవి బాగా చిన్న బొట్టు మాలలు. ఇలా సింపుల్‌గా ఇచ్చేసి తనకేంటంటే బ్యాక్ చైన్ ఇప్పుడు చేస్తున్నాము. బ్యాక్ చైన్ ఫిష్ హుక్ చేసి 2 నెక్లెసెస్ చేయించుకున్నారు తను. ఇంకోటి కూడా నేను ఆల్రెడీ వీడియోలో పెట్టేశాను. ఇప్పుడేంటంటే 2 నెక్లెస్‌లు కలిపి ఒకటే బ్యాక్ చైన్ అవుతుంది. చేస్తున్నామనమాట. అలా మార్చుకోవచ్చు. ఇప్పుడు దీనికి చాలా రకాలు చేసుకోవచ్చు. కావాలంటే నల్ల పూసలకేసుకోవచ్చు, ముత్యాలకు వేసుకోవచ్చు. రెడ్, వైట్ కాంబినేషన్‌లో వేసుకోవచ్చు. మన ఇష్టము. ఇది కూడా అయిపోయాక ఒక పిక్ పెడతా చూడండి. ఇదేంటంటే నేను బొట్టుమాల ఇంక చూపిద్దాం అన్నిటికి ఎలా ఉందని చూపిస్తున్నాను. ప్రతిదీ డైలీ ఒక బొట్టుమాల వీడియోలో ఖచ్చితంగా ఉంటాయన్నమాట. మీకెవరికైనా కూడా కావాలి ఇలాంటివంటే కాంటాక్ట్ చేస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత లాకెట్‌ని తీసుకొచ్చారు. ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. పాలిష్ అయిపోయాక చెప్తాను. దీనికేంటంటే ఇందాక ఎట్లాగో బంప్ లాగా ఒక ఇది ఉండిందనమాట. తీసేసాము. నేనెప్పుడు చెప్తా కదా! స్క్రూ ఇవి పెట్టించామనమాట. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే తనిప్పుడు కింద కూడా ఏంటంటే మల్టీ కలర్ బీడ్స్ ఏపిచ్చేసాను. కింద కూడా రెడ్, గ్రీన్, వైట్ కాంబినేషన్‌లో. ఇప్పుడు వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా సెపరేట్‌గా నేను ఇట్లా చేసిస్తున్నామనమాట. 3 వెరైటీస్ అట్లా ఆర్డర్ ఇచ్చారు. తనే మార్చుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదొక సెట్ అనమాట. ఇంకా అవుతున్నాయి. ఇది గుచ్చుతున్నారు. అవ్వలేదు. మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదేంటంటే ఇదొక సెట్ వాడుకుంటారు. ఇది ఒక సెట్‌కి. అందుకే మల్టీ కలర్ బీడ్స్ ఏపిచ్చేసాం కింద. మల్టీ కలర్ బీడ్స్ వల్ల ఏంటంటే దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు కాబట్టి బెటర్ ఉంటది అని. ఇప్పుడు ఇది ఒక సెట్‌కి అయింది. ఒక సెట్ ఇది ఇప్పుడు. ఇంకొక సెట్ ఏంటంటే వేరే కలర్ అడిగారు. ఇందులో రూబీ కూడా ఉంది కాబట్టి ముత్యము, రూబీ ఉంది కాబట్టి సెపరేట్‌గా ఒకటి రూబీ కాంబినేషన్‌లో అడిగారు. ఒకటేమో గ్రీన్ కాంబినేషన్ అట్లా డిఫరెంట్‌గా బీడ్స్ మార్చి డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నాము. ఫోటో పెడతా చూడండి. ఇప్పుడు మిగతా బీడ్స్ కూడా అయిపోయాక ఇదే లాకెట్‌కి వాళ్ళు ఇది ఇంకా పాలిష్ అయ్యేంత అయ్యేటప్పుడు చాలా బావుంటది. ఇదే లాకెట్‌కి వాళ్ళు 3, 4 వెరైటీస్ మార్చి వేసుకోవచ్చు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను. ఈ హుక్స్ వల్ల ఇది బాగా సెట్ అయింది. బాగా అందరికీ యూజ్ అవుతుంది. సేమ్ దీన్నే కంటెకి కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు కావాలి అనుకుంటే ఇది లక్ష్మీదేవి అమ్మవారిదే కాబట్టి కంటెకి కూడా ట్రెడిషనల్‌గా బానే ఉంటది. ఏ టైప్ ఆఫ్ కంటె అయినా బానే ఉంటది. ఇంకా వేరే బీడ్స్‌కి ఏదైనా కావాలన్నా వేసుకోవచ్చు.
అట్లా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. అందుకే బ్యాక్ స్క్రూ అని ఇట్లా ఈ బ్యాక్ సైడ్ హుక్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకని వీళ్ళు నా వీడియోస్‌లో చూసి తీసుకొచ్చారు. వీళ్ళవి ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న లాకెట్స్. వీళ్ళది ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ చేశాను. వీడియో పెడతాను చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఉన్నది వైట్ స్టోన్ నెక్లెస్ అండి ఇది. ఈ వైట్ స్టోన్ నెక్లెస్‌లో లాకెట్ వద్దన్నారు. తీసేసి లాకెట్ ఇప్పుడు ఇలా చేసిచ్చాను. దీనికి ఇంకా పాలిష్ అవుతుంది. బ్యాక్ స్క్రూ పెట్టించాను. కింద వైలెట్ కలర్ బీడ్స్ కావాలన్నారు చేసిచ్చాను. పైన కూడా ముత్యం వైలెట్ చేస్తున్నాము. చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. ఇదేంటంటే ఆ వైట్ స్టోన్ నెక్లెస్ ఇది మనందరి దగ్గర ఉంటది. పాత మోడల్ వైట్ స్టోన్ నెక్లెస్. దీంట్లో లాకెట్ ఒకటి తీసేసి తనకి ఇలా 3 స్టెప్ కావాలండి. ఇదేంటంటే వాళ్ళ మదర్‌వి ఎవరో పాత కమ్మలనమాట. గుర్తుగా అవే కావాలన్నారు. అందుకని చెప్పి ఆ కమ్మలే పెట్టేసి తనేంటంటే ఇది మల్టీ కలర్ లాగా కావాలన్నారు. సింగిల్ కలర్ చేసుకోండి అంటే నాకొద్దు, నాకు మల్టీ కలరే కావాలన్నారు. వాళ్ళ మదర్ రెడ్ కమ్మలున్నాయి. మధ్యలో వైట్ స్టోన్ ఉంది. అందుకని ఏం చేశారంటే ముత్యం గ్రీన్ పెట్టమన్నారు సైడ్‌కి. పెట్టేసి ముత్యం గ్రీన్ పెట్టేసాం. పెట్టేసి ఇప్పుడు 3 స్టెప్ లాగా చేసి బ్యాక్ సైడ్‌కి ఏంటంటే ఈ వైట్ స్టోన్ చైన్ ఇచ్చేసామనమాట. ఇప్పుడు ఇది ఇలాగా వైట్ స్టోన్ చైన్ చేసి ఇచ్చేసాము. వాళ్ళేంటంటే ఇంక ఇట్లా వాడుకోవచ్చు. వైట్ స్టోన్ ఉంది కాబట్టి ఇక్కడ వైట్ స్టోన్ పెట్టాము. ఇంక మరీ కలర్‌ఫుల్ వద్దని. కమ్మలు మాత్రం రెడ్ కలర్ కమ్మలున్నాయి కాబట్టి అవి పెట్టేసాము. ఇదంతా పాలిష్ అవ్వాలి. అయ్యాక పెడతాను చూడండి. ఒకటే నెక్లెస్‌లో ఇప్పుడు ఇదొకటయింది. లాకెట్ ఒకటయింది. ఇది లాకెట్ అనే కాదు. ఇది మాంగ్ టీకాలాగా కూడా వాడుకోవచ్చు. మన ఇష్టం ఇది. అందుకే బ్యాక్ స్క్రూ ఇచ్చాను కాబట్టి మాంగ్ టీకాలాగా వాడుకోవచ్చు. హెయిర్ యాక్సెసరీ లాగా బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న చెంపసరాలు ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. సింపుల్‌గా చిన్నగా అన్నిటికి వాడుకోవచ్చు. నల్ల పూసలకు కూడా వేసుకోవచ్చు ఇది. ఇలా వైలెట్‌కే వేసుకోవాలని ఏం లేదు. వైలెట్ కాబట్టి కాంట్రాస్ట్ వైట్ స్టోన్, వైలెట్ దేనికైనా బానే ఉంటది. అలా డిఫరెంట్ బిట్స్ కూడా ట్రై చేయొచ్చు. అందుకని ఉన్న ఒక్కదాన్నే ఏంటంటే అవి కూడా తీసేసినవి కూడా కరిగించకుండా, వేస్ట్ చేయకుండా ఇట్లా వాడేసుకుంటున్నాను. మీ దగ్గర కూడా అదే ఇలాంటివి ఉన్నాయంటే అన్నీ తీసుకొచ్చారంటే అర్థమవుతాయి ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే, నేను చేస్తున్న పాతయన్నీ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ అందరి దాకా రీచ్ అవుతాయండి. ఇలాగ చాలా డిఫరెంట్ చేస్తూ ఉంటాం. లైట్ వెయిట్‌లో అన్నీ చూస్తూ ఉండండి. ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి మన బిందు జ్యువెలరీస్ దీని నుంచి చూస్తా ఉండండి.